దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 14th నవంబర్ 2025. మీ అందరికీ యేసుప్రభు వారి పేరిట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యంను చదువుకుందామా? ఎఫీసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనము. ఎఫిషియన్స్ చాప్టర్ 6 and verse 12, verse 2. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. నీకు మేలు కలుగునట్లు, జాగ్రత్తగా గమనించాలి. ఎఫిషియన్స్ 6:2. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. Let me read this in English. Honor thy father and mother, which is the first commandment with promise. నీకు మేలు కలుగునట్లు. ప్రియ దేవుని బిడ్డలారా, తల్లిని తండ్రిని సన్మానించడము, నీకంటే పెద్దవారు తండ్రి వయసులో ఉన్న ప్రతి ఒక్కరిని సన్మానించడము. జాగ్రత్తగా గమనించాలి. తల్లిని తండ్రిని సన్మానించడం అంటే నాట్ ఓన్లీ బయాలజికల్ ఫాదర్, నువ్వు ఎవరికి జన్మించావో వారు మాత్రమే కాదండి, తండ్రి వయసు తల్లి వయసులో ఉన్న ప్రతి ఒక్కరిని సన్మానించు. నీకు మేలు కలుగుతుంది, మేలు కలుగుతుంది. దేవుని బిడ్డలారా, ఇంకొక స్థలంలో బైబిల్లో రాయబడిన మాట, ట్రీట్ దెమ్ లైక్ యువర్ ఫాదర్, ట్రీట్ దెమ్ లైక్ యువర్ మదర్. పెద్ద వయసులో ఉన్నవారిని మీ తల్లిలాగా భావించుడి. దేని కొరకు? మేలు కలుగుటకు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనము చేయాల్సింది చేయక ప్రార్థనలు చేస్తున్నాము, చేయాల్సింది చేయక ఉపవాసాలు చేస్తున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబ వ్యవస్థలో తల్లిని తండ్రిని సన్మానించాలి. ఓ దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎంతమంది పెద్దలను అగౌరవపరుస్తున్నారు, ఎంతమంది పెద్దలను అవమానపరుస్తున్నారు, సంఘాల్లో కానీ సమాజంలో కానీ కుటుంబాల్లో కానీ. జాగ్రత్తగా గమనించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభును నమ్ముకున్న బిడలుగా ఇది మన యొక్క బాధ్యత, ఇది మన సాక్ష్యము. డూ యూ హ్యావ్ ద విట్నెస్ ఆఫ్ ఆనరింగ్ ఎల్డర్స్? తల్లిదండ్రులను గౌరవించే సాక్ష్యం నీకు ఉన్నదా? ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, క్షమాపణ అడగాలంటే క్షమాపణ అడగండి. మేలు చేయడం ఆరంభించండి, మేలు చేయడం ఆరంభించండి. ఎంతోమంది వృద్ధులు కనపడతారు, ఎంతోమంది వృద్ధులు నీకు తెలుసు. వారిని సన్మానించు, వారిని ఆదరించు, వారిని పలకరించు, వారితో మాట్లాడు, వారికి సహాయం చేయి, నీకు మేలు కలుగున్నట్లు. हिंदी में पढ़ेंगे एफिसियों का पत्र, उसमें 6 अध्याय और 2रा वचन पढ़ रहे हैं. अपनी माता और पिता का आदर कर, यह पहली आज्ञा है जिसके साथ प्रतिज्ञा भी है. प्रतिज्ञा भी है और आपको अच्छा होगा करके आगे वचन में लिखा हुआ है, आपके लिए फायदा होगा करके लिखा हुआ है. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన తల్లిని మన తండ్రిని పెద్దలను మనము సన్మానించకుండా మన జీవితంలో మేలు కలగదు. సో ఇట్ ఈస్ అ మస్ట్, ఇట్ ఈస్ అ రిక్వైర్మెంట్ ఫర్ యూ టు రీచ్ God, to have fellowship with God. You should know how to respect, honor your parents and elders. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడడానికి స్తోత్రం నాయన. మా జీవితాల్లో మేలు కలుగుటకు మేమేమి చేయవలనో ఈరోజు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడేవయ్యా తండ్రి. సహాయం ఇచ్చేయండి నాయన. ఎవరైతే తల్లిదండ్రులను సన్మానించారో ఈరోజు ఈ వాక్యం ద్వారా వారిని నీవే మార్చినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి.
నీ కృప దయచేయమని అడుగుచున్నాను. ఇంట్లో ఉన్న పెద్దలను దేవా జాగ్రత్తగా చూసుకున్నట్టుకు ప్రభా నాయన మేము తీర్పులు రాకుండా ఉండేట్లు సహాయం చేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను. అనారోగ్యం వారందరూ ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు మంచి జాబ్స్తో దీవించడానికి స్తోత్రం. బిజినెస్ చేసిన వారు బిజినెస్ అంతట్లో మీ తోడుకే స్తోత్రంలో నాయన దేవ చదువుకుంటున్న వారిని దీవించి బలపరచడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవా నీ కృప దయచేయమని వేడుకుంటున్నాను. మంచిగా చదువుకుడు సాయం చేయనయ్యా. ఏ కుటుంబాలు అయితే అన్యాయాలకు గురై ఉన్నాయో అన్యాయాల నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. దేవ సహాయం చేయండి నాన్న. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి మీ దయాకిటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసినందుకు స్తోత్రంలో నాయన. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించారు. పరిచయంతట్లో మీ తోడుకే స్తోత్రంలో నాయన. ప్రభా భారతదేశం కొరకు దేశ రక్షణ కొరకు ప్రార్థన చేసిన ఇజ్రాయెల్ దేశం కొరకు యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థనకి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయమని ఇలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. మమ్మల్ని శోధంతగా కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రైన దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో ప్రార్థన చేయబడిన అంశములతో సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండునుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.